నా దగ్గర కాలేదు. నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈయనని మీ దగ్గరకు వచ్చారు, అలా కాదు సారీ కొంచెం ఆగండి. ఈయన మీ దగ్గరకు వచ్చారు, రాగానే డాప్లర్ అయిపోతుంది, ఇమీడియట్ గా సర్జరీకి రెడీ అవుతారు. సర్జరీ చేసిండు, 2 legs చేస్తే చూడండి ఇక్కడ చూడండి 6 నెలల తర్వాత పరిస్థితి. ఆయన 100% అష్యూరెన్స్ ఇచ్చిండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆగండి, మళ్ళీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తానని చెప్పేసి వైజాగ్ లో చెప్పిండు. అడిగితే రెక్లెస్ గా మాట్లాడుకుంటూ అన్న నేను స్కాన్ చేస్తాను. స్కాన్ ఇప్పుడు చేద్దాం, మనం చేద్దాం. ఇప్పుడు చేసి ఉన్నాయి, ఏమనట్లేదు. దీనికి స్కాన్ చేసి వెరికోస్ వెయిన్స్ ఉందని చెప్పి మీరు సర్జరీ చేయాలనుకున్నారు, ప్రిఫర్ చేస్తున్నారు, చేయలేదు. రికార్డ్ ఏంటో మీకు తెలుసా? ఇదే ముంగట వెంకటేష్, మీరు ఏం ఇబ్బంది ఏం లేదు, డీటెయిల్ గా చెప్పండి సార్. నేనేం మీరు తప్పు చేశారా నేను అంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫైల్ ఏది? ఏం లేదండి, పబ్లిక్ సంబంధించిన విషయం. పృథ్వీ అని కాల్ చేసి శ్రీనివాస్ అని ఫోన్ చేసి పృథ్వీ అని ఎమర్జెన్సీ మీరు కూర్చోండి, మీరు రాసిన రిపోర్ట్ చెప్పండి. మీరు రాసినాయి కదా అవి చెప్పండి. మీరు రాసినాయి స్టేటస్ స్మోకింగ్, ఇక్కడ ఆయన ఇచ్చిన హిస్టరీ, స్వెల్లింగ్, పెయిన్, స్కిన్ కలర్ చేంజ్, డిబ్రైట్మెంట్ 3 years ago చేశారు, సెల్యులైటిస్ ఉంది, ఇన్ఫెక్షన్ ఉంది, ఆయన ఆటో డ్రైవర్. ఇది రాశాను సార్. ఆయనకున్న ప్రాబ్లం ఏం చెప్పండి. పెయిన్స్ ఉన్నాయి, పెయిన్స్ 7.6, 8.6, 8 మిల్లీమీటర్. ఇప్పుడు ఒక్క నిమిషం, మీ తర్వాత చేసిన రిపోర్ట్ చదవండి. లాస్ట్ కంపేర్ చేయండి. టెనెట్ అనేది ఈ హైదరాబాద్ లో నెంబర్ 1 డయాగ్నోస్టిక్స్. ఓకే, పర్మనెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి, ఇవన్నీ చేద్దామని ప్లాన్ చేశాను. ఎందుకు చేయలేదు? ఇప్పుడు చూపిస్తాను నాకు. ఇదేంటి ఎకోజెనిక్ స్లో ఫ్లో, ఇట్ ఇస్ నాట్ క్లాటెడ్. అన్న నేను ఓకే నేను చెప్తున్నా అన్న, నా మాట నేను తెలుసు, మాకు అబద్ధం చేసేటువంటి ఇది లాస్ట్ మంత్ ఆయనకైన సర్జరీ, ఓకేనా? ఆయనకైనా సర్జరీ, ఆయనకైనా సర్జరీ, అది ఆయనకైనా సర్జరీ అయింది ఆల్రెడీ, క్యూర్ అయిపోయిన తర్వాత పేషెంట్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ అవ్వాలి కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది కదా, డిశ్చార్జ్ సమ్మరీ ఉంది, డిశ్చార్జ్ సమ్మరీ ఉన్నాక మీరు ఒక నిమిషం మీరు మీ దగ్గరికి వచ్చింది కదా,
నేను ఇప్పుడు చూపించుకున్నాను కదా, ఒక్క నిమిషం. మీరు ఆగండి. స్కాన్ చేయమన్నా, రా అన్న. స్కాన్ ఆగండి, చేసి ఆగండి. నేను మళ్ళీ చూపిస్తా. ఈయన అన్నకి ఇప్పుడు కెమెరాలో చూపిస్తావా? నేను ఉందా లేదా చూపించాలి కదా. నాకు చూసారు 1 minute లో 2 minutes లోనే అన్న స్కాన్ నేను ఇప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు మీకు నాకు నా దగ్గర ఉన్న మిషన్స్ లాగా ఎవరి దగ్గర లేవు. నేను కావాల్సి వస్తే మీకు తీసుకెళ్లి చూపిస్తాను. శ్రీనివాస్ ఫోన్ చేయండి. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సర్జరీ చేస్తారు. అది మాత్రం మీరు వాస్కులర్ సర్జరీ నేను వాస్కులర్ సర్జరీ చేయాల్సిన రూలే లేదు. సర్జరీ కాకుండా మీరు ఎక్కడ సర్జరీ చేస్తారు? నేను వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. గూగుల్లో వాస్కులర్ సర్జరీ ఎక్కడ పెడతారు? వాస్కులర్ సర్జరీ నేను పెట్టలేదు. నేను వాస్కులర్ మరి ఎట్లుంది సార్? ఇక్కడ జరుగుతుంది. నేనేం ఫ్రాడ్ చేయలేదు. మీరు కావాల్సిన టెలిగ్రామ్ మెడికల్ కౌన్సిల్ లేదండి. పదండి ఇప్పుడు. ఫోన్ చేస్తా. వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ చేయొద్దని ఎక్కడ రాసి ఫోన్ చేస్తాను. ఎవరి అన్న ఎనిమిది ఉంటారండి. మెడికల్ కౌన్సిల్ అన్నారు కదా. మెడికల్ మాట్లాడతారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లైన్ లో ఉన్నారు. ఆగండి. మెడికల్ కౌన్సిల్ ఆగండి అన్న ఇక్కడ సైలెంట్ ఉండండి. సార్ నమస్తే అండి. సార్ మేము ఇక్కడ అదీస్ హాస్పిటల్లో డాక్టర్ రాజా గారితో ఉన్నాము. సార్ ఇక్కడ ఒక పేషెంట్ రీసెంట్ గా సర్జరీ అయిన పేషెంట్ వచ్చి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ వారికోస్ చేయొచ్చా లేదా సార్? సర్జరీ చేయొచ్చా లేదా? సర్జరీ కాదు, వారికోస్ సర్జరీ సార్ ఒక్క నిమిషం సార్. ఇంటర్వెన్షన్ రేడియోస్ ఎందుకు చేయకూడదు సార్? లేజర్ ఆగండి. ఆయన వినేది ఏంటంటే క్లారిటీ రావాలి కదా. చెప్పండి సార్. వాస్కులర్ ఇంటర్వెన్షన్ నేను చేయొచ్చా లేదా సార్? లేజర్ ప్రొసీజర్ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ నేను చేయొచ్చా లేదా? హైదరాబాద్ లో 8 మంది ఉన్నారు సార్ ఇంటర్వెన్షన్. అందరూ మీరు చూసారు సార్. చెప్పండి సార్. ఇది నాడే సర్జరీ సార్ లేజర్. అన్న ఇక్కడ వీళ్ళు రఘు అని ఒక జర్నలిస్ట్ గారు ఒక 100 మంది తీసుకొచ్చి మనం మొత్తం రేట్ చేశారు. ఇక్కడ ఫాల్స్ పీపుల్ కాల్ ఇంటర్వెన్షన్ ఎందుకు చేయకూడదు? నేను సార్ వచ్చి మాట్లాడతాను సార్. నేను ఇప్పుడు సార్ పంపేయండి సార్. నేను 100% సార్ ఇక్కడ విషయం ఏంటంటే సర్జరీ అయిపోయి 1 month కాలేదు. సత్యం నా దగ్గర కాలేదు. 4.5 lakhs చెప్పలేదు. బయట ఎవరో చేసింది, ఎవరో ఫ్రాడ్యులెంట్ గా చేసింది. నేను ఎవరు చేయలేదు. సర్జరీ చేయలేదు. అక్కడ మెయిన్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను సార్. అక్కడ నేనేం సర్జరీ చేయలేదు సార్, బయట చేసిండ్రు. ఆ కంప్లైంట్ మీరు తీసుకోండి సార్. నేను కూడా వచ్చి మీకు ప్రెజెంట్ చేస్తాను. తప్పకుండా కంప్లైంట్ మీ బాధితులు చాలా మంది వచ్చారు. మీరు చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. ఐఎమ్ హ్యాపీ టు ఫేస్ ఎనీ లీగల్ యాక్షన్. రైడ్ చేస్తే నేను చేయలేదు. నేను లీగల్ యాక్షన్ ఫేస్ చేద్దామంటే నా చదువులు నా డిగ్రీ నేను ఇస్తాను. నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈయనని మీ దగ్గరికి వచ్చారు. అలా కాదు సారీ, కొంచెం ఆగండి. ఈయన మీ దగ్గరికి వచ్చారు. రాగానే డాప్లర్ అయిపోతుంది, ఇమీడియట్ గా సర్జరీకి రెడీ అవుతారు. మీరు సర్జరీ అనే చెప్తారు, కొటేషన్ మీరు అయిపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు, డబ్బులు రెడీ చేసుకోండి అని చెప్తారు. మీరు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి అన్న. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి రాగానే ఎట్లా ట్రీట్ చేస్తారు? ఇమీడియట్ సర్జరీ అయినా ఇంకా పేషెంట్ కౌన్సిలింగ్ ఏంటి? 64 పేషెంట్ చేశారు.
నాకు యాక్చువల్లీ వెరికోస్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వచ్చిన ఇమిడియట్లీ విత్ ఇన్ 1 minute లో అవునన్నా మీ వెయిన్స్ ఉన్నాయి, నేను చూపి వెయిన్స్ లేవు క్వశ్చన్ ఉంది. కానీ ప్రతి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే సర్జరీ ఆప్షన్ లేదా ఇంకా లేదన్నా మీ బాధితుడు ఇక్కడే ఉన్నాడు. ఆగండి 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 మేడం, మీరు అన్ని proofs కూడా వచ్చాము. మీరు అనవసరంగా issue చేయకండి. సర్జరీ అని చెప్పారు మీరు. ఎవరు కూడా అర్జెంట్ అని చెప్పలేదు. కొటేషన్ రాసింది కొటేషన్ రాసి ఏం చెప్పాము, అర్జెంట్ లేదని నేను చెప్పాను. ఇక్కడ రిసీసీటీ ఇస్తాను నీకు. ఆయన అడిగారు ఇప్పుడు అర్జెంట్ అంటే లేదని చెప్పినా అన్న. రెండు క్వశ్చన్లు ఇక్కడ. వెరికోస్ ఇంకో సొల్యూషన్ ఉందా అంటే లేదు. వెరికోస్ అర్జెంట్ కూడా లేదు. నేను అదే చెప్తున్నా. ఇవాళ 65 మంది వచ్చారు అన్న. 20 మందికి నేను సాక్షాత్ పంపించాను. లిస్ట్ ఇస్తే ఇవాళ 2 నిమిషాలు స్కానింగ్ 4 నిమిషాలు ఆపరేషన్. అదే కదా 20 మందికి లిస్ట్ ఇస్తే ఇవాళ లిస్ట్ ఒక్క నిమిషం హలో రాజా గారు, మీరు ఇక్కడ చూడండి. వీళ్ళ మదర్ కి మీరు సర్జరీ చేసిరు. 2 legs కి చేస్తే చూడండి ఇక్కడ సార్ చూడండి. 6 నెలల తర్వాత పరిస్థితి ఆయన 100% అష్యూరెన్స్ ఇచ్చిండు. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఆగండి, మళ్ళీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రీగా చేస్తానని చెప్పేసి వైజాగ్ లో చెప్పిండు. అడిగితే రెక్లెస్ గా మాట్లాడకుండా చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషము మీరు తప్పించుకొని పోతున్నారు. సామాన్యమైన ప్రజలను, అమాయకమైన ప్రజలను, పేదవాళ్ళను లక్షలు గుంజుకుంటా ఆపరేషన్ సరిగ్గా చేయకుండా ఫెయిల్యూర్ చేసుకుంటా ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మానవత్వం ఉండదా? డాక్టర్ అన్నాక ఎథిక్స్ పాటించాలి. ఎథిక్స్ పాటించకుండా ఎట్లా ఇస్తారు మీరు? తప్పించుకోబోతున్నాం కాబట్టి తప్పు అయితే మీరు లోపల ఉంటారు. తప్పు లేని బయటకు వచ్చి మాట్లాడుతున్నా. మీరు తప్పు మనిషి కాకపోతే బయటకు రావాలి. తప్పు మనిషి కాకపోతే బయటకు రావాలి. కాదండి ఆయన తప్పు చేయడం అయితే ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి మాట్లాడాలి. ఎన్ని క్యాంపులు వైజాగ్ లో, గుంటూరులో క్లియర్ గా చూస్తున్నారు కదా. ఇంతలాగా ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పకుండా ఆయన సర్జరీ చెప్తుంటారు. చెప్పండి బాగా మాట్లాడుతున్నావు కదా. బయట సర్చన్ అనేది పెట్టలేను బోర్డు. గూగుల్లో ఆన్సర్ చెప్పు. వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అవి యూజ్ మీరు కావాలంటే వీడియోస్ కూడా ఓకే అండి, మీరు ఆంధ్రికలు మాట్లాడండి. టెక్నాలజీ చేంజ్ బోర్డు చేంజ్ చేసుకోవాలి. రఘు గారు అదే అడిగితే ఆయన ఏమన్నా తెలుసా, అది వేరే వాడు ఎవరు పెట్టారంటే ఫస్ట్ కూర్చోండి. అట్లా ఎలా పెడతారు? 26 ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నారు. ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని పెట్టుకున్నారు. వెదర్ యు నో దిస్ రేడియాలజిస్ట్ వాస్కు సర్జన్ మీకు తెలియదా మేడం? 26 ఇయర్స్ నుంచి ఇట్లానే ఉంటుంది. ఆ గూగుల్లో ఇది వాస్కు సర్జన్ డాక్టర్ రాజావి గోపాల్ అని ఇట్లా ఉంటుంది అండి. ఎవరైనా 26 ఇయర్స్ అని బోర్డు పెట్టుకున్నారు కదా, తెలుస్తుందా తెలియదు ఆ మాత్రం? రమ్మని కూర్చోమని చెప్పిన వాడికి ఆన్సర్ చెప్పాలి. చాలా మంది బాధితున్నారు. మేము ఆల్రెడీ వచ్చాడు మాట్లాడుతున్నారు. ఒక్కరు కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి పేపర్ తీస్తాడు, బొమ్మలు తీస్తాడు, ఇదే ఉన్నాయి ప్రాబ్లం అని చెప్పేసి చెప్తాడు. దమనుడు సిరలు ఈయన వీడియోలు చూసేదంటే గూగుల్లో కూడా అవే ఉన్నాయి. దమనుడు సిరలు అనే ముచ్చట తప్ప వేరే ముచ్చట్లేదు. ఏం డ్రామానా ఇది? ప్రతి ఒక్కరికి ఒకటే రోగం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకటే రోగం ఉంటుంది. దొంగ కాకపోతే ఎందుకు సమాధానం చెప్పాలి కదా. దొంగ కాబట్టి రమ్మండి. అరగంట అవుతుంది ఇంతవరకు అంటే ఎవరు తప్పుంది ఇక్కడ? క్వశ్చన్ చేయడానికి వచ్చాం, సమాధానం చెప్పానండి. ఎందుకు వెళ్ళిపోవడం, ఎందుకు అట్లా? పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు.
ఇప్పుడు మేము ఈయన జర్నలిస్టే వెంకటేష్ గారు, తనని పంపించినాం. అసలు లోపల ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి నేను పంపించినప్పుడు ఆయన యాజ్ యూజువల్ పేషెంట్ లాగా వచ్చిండు. ఏ పేషెంట్ అయినా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు, ట్రీట్ చేసిన తర్వాత బాబు నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ప్రొసీజరు, లేకపోతే నువ్వు మెడిసిన్ వాడు అని చెప్తారు. ఫస్ట్ వెళ్ళిన వెంటనే పేషెంట్ ని కూర్చోబెట్టి టెస్ట్ రాసేసి నిమిషంలో టెస్ట్ చేసేసి మళ్ళా చేసే టెస్ట్ ఎంత ఏమైనా కట్టించుకున్నారా? 600 రూపాయలు. అది ఓన్లీ మాట్లాడండి వన్ మినిట్ ప్లీజ్. అడిగాను పేషెంట్ రాగానే ట్రీట్ చేసిన తర్వాత మెడిసిన్ రాస్తారు. లేదంటే ప్రాబ్లం సివియర్ గా ఉంటే బాబు ఇది పరిస్థితి, కౌన్సిలింగ్ ఒక టీం ఉంటది, కూర్చోబెడతారు, డాక్టర్ కౌన్సిలింగ్ చేస్తాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు, తగ్గుతుంది అని చెప్పిన తర్వాత ఆపరేషన్ అని అప్పుడేమన్నా మాట్లాడతాడు. వస్తాడు 5 నిమిషాల్లో ఓపీ బుక్ అయిపోతుంది, డాక్టర్ దగ్గర కూర్చుంటాడు, డాక్టర్ టెస్ట్ అయిపోతుంది, విత్ ఇన్ 5 to 10 minutes లో ఇమీడియట్ గా సర్జరీకి రెడీ చేసేస్తారు. ఎక్కడైనా ఏ హాస్పిటల్లో అయినా జరిగేదా ఇది? మళ్ళీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ డాప్లర్ టెస్ట్ అనేది ఫ్రీ. బయట దాదాపు 3,000 నుంచి 4,000 రూపాయలు ఉంటుంది ఈ టెస్ట్ చేయాలంటే. మరి ఫ్రీగా ఎందుకు చేస్తారు? ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఒక టెస్ట్ ఫ్రీగా చేయబడుతుందా? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం గమనించాలి. ఇప్పుడు ఆయన మా దగ్గరికి రైడ్ కి దాడికి వచ్చి ఎవరైనా ఆయన ఇబ్బంది పెట్టారా? ఆయన ప్రశాంతంగా రావచ్చు, చైర్ లో కూర్చోవచ్చు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు. ఇది అటాక్ ఎట్లా అవుతుంది? ఎంత దారుణం అసలు ఇది. ఇది రిసిప్ట్, ఇది వేరే మేము డయాగ్నోస్టిక్స్ లో చేయించిన రిపోర్ట్. ఇది కన్సిజన్ చేపిస్తే 3,200 4,500 నుంచి 5,000 రూపాయలు ఈ టెస్ట్ ఉంటుంది. ఆలోచించాల్సి ఈ డాప్లర్ టెస్ట్ ని ఫ్రీగా చేసి మీరు సర్జరీ మీదకి వదులుతున్నారు. మళ్ళీ ఎంతసేపు అట్లా అయిపోతుంది? 1-2 minutes లో ఈ టెస్ట్ అయిపోతున్నారు అంతే. ఎట్లా సాధ్యం అవుతుంది? సో ఒకసారి పేషెంట్ రండి, మీరు రండి ఒకసారి. నేను ఈయన గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, చాలా క్లియర్ గా వినండి. ఈయన పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు ఈయన ఎప్పుడు గతంలో గతంలో వాస్కులర్ సంబంధించిన దాంట్లో గత మంత్ 23వ తారీఖు కరెక్ట్ చూసుకోవచ్చు, 23వ తారీఖు డాక్టర్ కన్సల్టెంట్ ఈయనకు పెయిన్ వస్తుందని చెప్పేసి కన్సల్ట్ అయితే ఆ డాక్టర్ ఏం చేసిండు, ఒక రిపోర్ట్ అంటే స్కానింగ్ చేయమని చెప్పేసి అన్నాడు. అది ఎప్పుడు నెక్స్ట్ డే 24వ తారీఖు, మీరు కరెక్ట్ డేట్ కూడా చూసుకోండి, 24వ తారీఖు. ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని ఆయన సర్జరీకి రిఫర్ చేస్తాడు డాక్టర్. సో ఇక్కడ ఐరావత్ అనేటువంటి ఒక హాస్పిటల్లో, తెల్లాపూర్ సంబంధించిన హాస్పిటల్లో 25వ తారీఖు నాడు డిశ్చార్జ్ సమ్మర్. ఇది అంటే దీనికి కనీసం అంటే 3 రోజుల ప్రాసెస్ పట్టింది. ఇప్పుడు నేనేమంటున్నావు, ఇది గత నెల జరిగింది. సో ఇప్పుడు ఈ నెల ఆపరేషన్ ఇది సర్జరీ అయిపోయింది, ఉంటుంది క్లియర్ గా అక్కడ చూడండి. సర్జరీ నేమ్ S/P ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ ఆఫ్ వెరికోస్ వీన్స్ అని చెప్పేసి ఉంటది ఇక్కడ. ఇది 24వ తారీఖు, ఇది 25వ తారీఖు గత నెల. సో మేము ఏం చేసినామంటే, ఈ అరాచకాలు చాలా మంది బాధితులు మా దగ్గరికి వస్తే మేము మళ్ళీ పంపిస్తాం, ఏం జరుగుతుందో ఏందని చెప్పి తెలుసుకుందాం. పంపిస్తే ఈయన ఏం లేదు, 1 minute లో చూసేసిండు. అసలు సర్జరీ అయిందా లేదా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఈయనకి. అంటే మినిమం ఇదే పేషెంట్ ని ఇక్కడ నుంచి తీసుకపోదాం వేరే డాక్టర్ దగ్గరికి, సర్జరీ అయిందా లేదా అని ఆయన చెప్తాడు, మినిమం చెప్తాడు. అది మినిమం కామన్ సెన్స్, డాక్టర్ యొక్క మినిమం కామన్ సెన్స్, సర్జరీ సంబంధించిన మినిమం కామన్ సెన్స్. సో ఇప్పుడు మొన్న ఒక 3 days బ్యాక్ మేము వస్తే టెస్ట్ చేసిండు, ఎస్టిమేషన్ చేసిండు. ఎంత లేజర్ ట్రీట్మెంట్ కేమో 2,10,000. ఇంకొక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అని చెప్తా ఉన్నారు. అడ్వాన్స్ ట్రీట్మెంట్ పేరు ఏంటండి? వీనోసిల్ అని చెప్పి అడ్వాన్స్ ట్రీట్మెంట్ కు 4,50,000 చార్జ్ చేస్తున్నాడు. అదే మాకు కొంచెం అనుమానం వచ్చింది, అరే ఇది తేడా ఉందని చెప్పేసి టెనెట్ అనేటువంటి ఒక డయాగ్నోస్టిక్ బంజారాస్ లో ఉంటది. ఇది నాకు తెలిసి ఇది చాలా పెద్ద డయాగ్నోస్టిక్స్. ఇక్కడికి వెళ్ళి రిపోర్ట్ తీపిచ్చేసి ఇదే వాస్కులర్ సంబంధించిన ఒక స్పెషలిస్ట్ తోటి దీన్ని అనలైజ్ చేపిస్తే చాలా ఇది పర్ఫెక్ట్ గా రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇప్పటికి కూడా మీరు ఉంటే రండి, ఆ డాక్టర్ స్పెషలిస్ట్ తో మాట్లాడదాం, ఆ వాస్కులర్ సర్జన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో క్లియర్ గా మాట్లాడి ప్రయత్నించడం. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళని కూడా మేము మాట్లాడినాం, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడుతూ కూడా వాళ్ళ దగ్గర చాలా కంప్లైంట్స్ మీద వచ్చినాయి. మాకు ఇంకా ఓవర్ కంప్లైంట్ మీరు ఇయ్యని చర్యలు తీసుకొని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఇది ఒక్కటే పేషెంట్ కాదు, ఇప్పుడు ఈయన గత 3 రోజులు 4 రోజుల నుంచి ఈయన చేస్తున్నాం. ఒక పొద్దున మేము క్యాజువల్ పంపిస్తున్నాం, జర్నలిస్ట్ వెంకటేష్ గారిని క్యాజువల్ పంపిస్తున్నాం, ఏం జరుగుతుంది అని చెప్పేసి. 5 members అడిగిన అందరూ కూడా సర్జన్ అనే చెప్పారు. ఎక్స్పీరియన్స్ చెప్పండి. మీకు సర్జరీ అన్నారు కదా, నేను రావడమే ఫస్ట్ ఎంట్రీలో 600 రూపాయలు తీసుకున్నారు. దాని తర్వాత ఓపీ పిలుస్తారు, డాక్టర్ గారు చూస్తారు అని అంటే, లేదు ఫస్ట్ ఈ రూమ్ లోకి వెళ్ళాలి అని అన్నారు. ఆ రూమ్ లోకి వెళ్ళి వాళ్ళు బీపీ ఉందా, షుగర్ ఉందా, మెడిసిన్ వాడేవా అని అన్నారు. దాని తర్వాత ఇమీడియట్లీ
నాకు అసలు స్కానింగ్ చేయలే, ఏం చేయలే. ఇమీడియట్లీ సర్జన్ కాడికి పిలిచిండు, ప్యాకేజ్ రూమ్ కాడికి పిలిచి. స్కానింగ్ కాకముందే ఏం లేదు అసలు, ఇంకా డాక్టర్ కూడా చూడలే నన్ను. సర్జరీ డైరెక్ట్ సర్జన్ కాడికి ఆడ కౌన్సిలింగ్ రూమ్ కాడికి పిలిచి మీరు సర్జరీ చేసుకుంటారా అని అడిగారు. నేను అసలు ఇంకా డాక్టరే చూడలేదు, సర్జరీ కాడికి అప్పుడే ఎట్లా అసలు ఏందో తెలియాలి కదా ఇది అని చెప్పేసి నేను అడిగాను. అంటే ఇంకా మీకు చూడలేదా అని అన్నాను. మీకు క్లారిఫికేషన్ లేదా, నాకు ఇంకా స్కానింగ్ కూడా చేయలేదు అని చెప్పాను. అయితే వెళ్ళి అక్కడ కూర్చోండి అని అంటే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ వెయిట్ చేసినాను. సీక్వెంట్ అంటే ఒక్కొక్కరికి చాలా పబ్లిక్ ఉన్నారు కదా, సీక్వెంట్ లో 2 to 3 మినిట్స్ లో ఒక్కొక్కరికి. లోపల పోగానే ఒక మేడం చూసారు, ఇమీడియట్లీ 2 మినిట్స్ లో డాప్లర్ స్కానింగ్ అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నారు. పోయి అడ కూర్చున్నాను, సార్ దగ్గరికి వచ్చాను. సార్ కూడా అన్నారు చెడు రక్తం పైకి రావట్లేదు, మీకు సర్జరీ అవసరం. మరి సర్జరీ ఎవరు చేస్తారు సార్ అంటే నేనే చేస్తాను అన్నాడు. నా దగ్గర వీడియో రికార్డ్ కూడా ఉంది, వీడియో కూడా రికార్డ్ చేస్తాను. అది కాకుండా మళ్ళీ వెళ్ళి దీని తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఎట్లా సార్ ఎప్పుడు చేస్తాను అంటే మీకు ప్యాకేజ్ రూమ్ ఉంటుంది, రూమ్ కి వెళ్ళండి అని అన్నారు. ప్యాకేజ్ రూమ్ కి వెళ్ళాను. ప్యాకేజ్ రూమ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మరి సార్ ప్యాకేజ్ అడిగితే 240 చెప్పేసి దాన్ని ఆఫర్ లో 2 టైమ్ చేశారు. 2,10,000 ప్యాకేజ్ చేసి మీరు ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మీరు ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు. ఓకే, మరి సార్ రేడియాలజిస్ట్ కదా, సర్జన్ కాదు అంటే సార్ సర్జన్ కూడా సార్ చేస్తారని చెప్పాడు. అది కూడా ఉంది. దాని తర్వాత బిల్లు మీద స్టాంప్ వేయలేదు, బిల్ మీద స్టాంప్ వేసుకున్నాను. వెళ్ళి అక్కడ రిసెప్షన్ కౌంటర్ లో కూడా అడిగాను, సార్ రేడియాలజిస్టా సర్జన్, నాకు సర్జరీ ఎవరు చేస్తారు మరి అని అడిగాను. సార్ సర్జన్ రేడియాలజిస్ట్ అని వాళ్ళు క్యాష్ కౌంటర్ లో కూడా చెప్పారు. అది కూడా ఉంది. మరి ఒక రేడియాలజిస్ట్ సర్జన్ ఎట్లా చేస్తారు అనేది మెడికల్ కౌన్సిల్ చెప్పాలి. అవును చెప్పాలి. చాలా సీరియస్ గా మెడికల్ కౌన్సిల్ అడిగినా కూడా అదే మాట్లాడుతున్నారు. మీకు ఏమైంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంది? సార్ ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఏమైంది మీకు ఏం చెప్పండి. నేను ఆల్రెడీ ఆపరేషన్ చేయించుకున్నాను సార్. చేయించుకుని నాకు కొద్దిగా కాళ్ళు నొప్పిగా ఉంటే ఒకసారి చూపించుకుందామని వేరే వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చాను. చూపించుకుందామని ఇక్కడికి వస్తే మళ్ళీ నేను ఆటో డ్రైవర్ అండి, మళ్ళీ 2 లక్షలు అవుతాయి ఆపరేషన్ అన్నారు. 2 లక్షలకు ఆపరేషన్ కావాలంటే నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. మా తమ్ముడు క్యాజువల్ గా మా తమ్ముడు చేయించాడు నాకు ఆపరేషన్. అసలు మా తమ్ముడికి డౌట్ వచ్చింది, నాకు ఆపరేషన్ చేయించాడా చేయలేదా అని నాకు డౌట్ వచ్చేసింది. నాకు డౌట్ వచ్చి మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేశాను. మా తమ్ముడికి ఫోన్ చేస్తే అలా నీకు డౌట్ వస్తే వేరే హాస్పిటల్కి వెళ్ళి, వేరే 10 హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయించుకున్నా, నీకు డౌట్ తీరిపోద్ది కదా అని అన్నారు. అనగానే నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ స్కాన్ చేయొచ్చు, మళ్ళీ స్కాన్ చేయించుకున్నా. స్కాన్ చేసుకోగానే దాంట్లో అసలు ఏమి లేవు అని వచ్చింది. ఈ 2 లక్షల రూపాయలు ఇప్పుడు నేను ఆటో తోలుకొని 2 లక్షలకి ఎప్పుడు సంపాయాలి నేను? నీకు ఇంకో అడ్వాన్స్ 4,50,000 చెప్పారు కదా. అది 4,50,000 చెప్పారు. 4,20,000కి ఫైనల్ చేస్తా అన్నారు. ఆ తర్వాత ఇది మొత్తం ఫ్రాడ్ అని తెలిసి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను సార్. సో ఇక్కడ విషయం ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంతకంటే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా ఒకసారి మీకు చాలా క్లియర్ గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వీళ్ళు ఎంత బిల్స్ వేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ కి ఎంత బిల్ వేస్తున్నారు ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా నేను చూపిస్తా. ఏమైందమ్మా? ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా క్లియర్ గా చూడండి. వీళ్ళు వేసిన బిల్లు ఓవరాల్ గా పేపర్ మీద వేసినటువంటి బిల్లు కిందనేమో 4,50,000 కింద 4,50,000 ఇది అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్పేసి అన్నారు. పైననేమో లేజర్ ట్రీట్మెంట్ కి 2,10,000 రూపాయలు వేయడం జరిగింది. దీనిలో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్లడ్ టెస్ట్ లకి ఎంత ఉందండి? ఇక్కడ బ్లడ్ టెస్ట్లు 19,000 ఉంది బ్లడ్ టెస్ట్ లకే, 90,000. ఇంకొక విషయం ఏంటంటే ఈయన ఇంకో అరాచకం ఏంటంటే 19,000 కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఇంత కాదు బ్లడ్ టెస్ట్ లకి. ఇంకొక విషయం ఏంటంటే ఈ మహానుభావుడు రూరల్ లో ఉన్నటువంటి ఫార్మర్స్ కి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తా అని చెప్పేసి నాబార్డ్ నుంచి దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు. జనరల్ నాబార్డ్ అనేది ఈ మెడికల్ ఫీల్డ్ లోన్ ఇవ్వదు అసలు. అది కూడా చాలా పెద్ద స్కామ్, అది కూడా బయటపడాలి. ఈయనకు సంబంధించినటువంటి క్లినికల్ రీసెర్చ్ విషయంలో కావచ్చు చాలా రకాల ఘోరాలు ఉన్నాయి. అన్ని ఘోరాలు కూడా బయటపడాలి. ఇది మామూలు విషయం కాదు. ఇది దీని వెనకాల చాలా పెద్ద రాకెట్ ఉంది, చాలా పెద్ద మెడికల్ మాఫియా రాకెట్ దీని వెనకాల ఉన్నది. ఇదంతా కూడా బయటకు రావాల్సిన అవసరం అయితే ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్, తెలంగాణలో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, లేదంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాస్కులర్ అసోసియేషన్ ఏవైతే ఇమ్మీడియట్ గా ఇందులో ఇన్వాల్వ్ కావాలి. ఈ స్కామ్ అసోసియేషన్ అని కూడా ఆయన పేరు ఉంది, రామకృష్ణ గారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అన్ని డీటెయిల్స్ తీసుకోవచ్చు నేను. సో వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. పింజాల రామకృష్ణ గారు అని ఈ వ్యాస్కులర్ సంబంధించినటువంటి ఆయన ఆద్యుడు, కంప్లీట్ గా ఫస్ట్ డాక్టర్ ఆయననే. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సర్జన్ కాదా అవునా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి మీరు ఒకసారి రండి. పింజాల రామకృష్ణ గారు, వారు కూడా ఈ వ్యాస్కులర్ సంబంధించినటువంటి అసోసియేషన్ లో మెంబర్.
ఆయన సర్జన్ ఇది సర్జన్ టాప్ మోస్ట్ సర్జన్. ఈయన సర్జన్ కాదు. ఇది సర్జన్ కాదు. వీళ్ళు ప్రొసీజర్ చేయడానికి మాత్రమే అర్హులు, సర్జరీ చేయడానికి అర్హులు కాదు. ఇప్పుడు ఆయన రాడు ఎందుకంటే ఆయనకు ఒక రకంగా క్వశ్చన్ చేసి ఎస్కేప్ లాక్ వేసుకున్నాడు. పోలీసులు రావాలి, పోలీసులు వచ్చారు. ఇప్పుడు బయటకు వస్తారో చూద్దాం. ఏంటంటే మెడికల్ టర్మ్స్ జనాలకు తెలివై కాబట్టి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు, మెడికల్ టర్మ్స్ మాట్లాడుతూ ఉంటారు. అమాయకమైన ప్రజలు అరే ఇదే ట్రీట్మెంట్ అపోలో పోదాం 1,90,000 చెప్తా ఉన్నాడు కదా, 1,10,000 1,20,000 చెప్పిస్తాను నేను. ఈ 4,50,000 అడ్వాన్స్ ట్రీట్మెంట్ 4,50,000 ఎట్లా చెప్తారండి? హలో సార్ నమస్తే అండి, నా పేరు దాసర్ శ్రీనివాస్ అండి, జర్నలిస్ట్ నేను. సార్ ఇక్కడ ఏం లేదండి, ఆవిస్ హాస్పిటల్ అని ఒక వాస్కులర్ సంబంధించినటువంటి ఒక సర్జన్ అని చెప్పుకుంటున్నటువంటి రాజా కొప్పల గారు, డాక్టర్ రాజా కొప్పల గారికి చిన్న అక్రమాలు జరిగితే ఇక్కడికి వచ్చామండి రిపోర్ట్ చేయడానికి. హలో 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 సార్, ఈయన ఐఎంఏ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మందల ఐలయ్య. సో వారితో మాట్లాడదాం ఒకసారి, మాట్లాడి తెలుస్తుంది. ఎందుకంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ, తెలంగాణ ఫార్మా కౌన్సిల్ కానీ, లేదా వాస్కులర్ అసోసియేషన్ కానీ, ఈ మూడు కూడా ఇన్వాల్వ్ కావాలి ఇలా. అందుకే వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, డైరెక్ట్ లైవ్ లో ఫోన్ చేసి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన మీద ఎలాంటి అటాక్ అంత జర్నలిస్ట్. హలో సార్, సార్ వినపడుతుంది సార్? జస్ట్ కవరేజ్ వచ్చామండి. సార్ ఏం లేదు సార్, మేము ఈ డాక్టర్ రాజా కొప్పల అని చెప్పేసి వాస్కులర్ రేడియాలజిస్ట్ అనే వాస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, తను వాస్కులర్ సర్జరీస్ చేస్తూ చెప్పేసి మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తే మేము డైరెక్ట్ లైవ్ లో అంటే లైవ్ లో మేము రిపోర్టింగ్ చేయడానికి వచ్చాము సార్. ఇప్పుడు వాస్కులర్ రేడియాలజిస్ట్ సర్జరీ చేయొచ్చు సార్? ఇంటర్నేషనల్ ప్రొసీజర్ ఇది అన్నమాట. సార్ ఇంటర్నేషనల్ ప్రొసీజర్ ఇది సార్, కాబట్టి చేయవచ్చు వాళ్ళు. సార్ ఇప్పుడు లేజర్ సర్జరీ అంటున్నారు, మరి సర్జరీ ఎట్లా చేస్తారు సార్? నాకు పేరు ఎట్లా అంటారు కానీ దట్ ఇస్ లేజర్, ఇట్ ఇస్ ఎదురువేద రేడియాలజిస్ట్ ఆల్సో కెన్ డు. అంటే ప్రొసీజర్ మాత్రమే చేయొచ్చు, సర్జరీ చేయడానికి లేదు. సర్జరీ పేరు పెట్టినట్లు దీనికి ఏమైనా నామ్స్ ఉన్నాయి సార్? దీనికి ఏమన్నా ఇట్లాంటి వాళ్ళకి చేయడానికి? ఈయన ఓపెన్ గా సర్జరీ పెట్టుకుంటున్నాడు, వాస్కులర్ సర్జరీ పెట్టుకున్నాడు సార్. హలో 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 సార్, హలో హలో, ఓపెన్ సర్జరీస్ కూడా చేసిండండి, ఓపెన్ సర్జరీస్ కూడా చేసిండు. ఆ డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఓపెన్ సర్జరీస్ అల్సర్ ముట్టని ఊండికి ఊండికి రావదండి. ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ ఊండి కేర్కి ఏం సంబంధం సార్? ఊండి కేర్ చేస్తారండి, ఎందుకు చేయరు? నెట్వర్క్ లేదు చెప్పండి, చెప్పాలి అదే మనం వెళ్ళిపోతాం మనకి. సార్ సార్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ చేయవచ్చు అండి. సార్ ఇప్పుడు ఈయన గూగుల్లో ఏం పెట్టుకున్నా అంటే వాస్కులర్ సర్జన్ పెట్టుకున్నారు సార్. వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాస్కులర్ రేడియాలజిస్ట్ వాస్కులర్ సర్జన్ పెట్టుకోవచ్చా? వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా సర్జరీ డన్ బై అని ఉన్నది. మాత్రం చేయవచ్చు అంటున్నారు. సర్జరీ చేయొచ్చా సార్? ఓపెన్ సర్జరీస్ సార్. సో సో ఇక్కడ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సార్, ఇక్కడ ఆల్రెడీ ఒక హెల్తీ పేషెంట్ కి ఆల్రెడీ మళ్ళీ సర్జరీ చేస్తామని చెప్పేసి ఒక అడ్వాన్స్ ట్రీట్మెంట్ చెప్పేసి 4,50,000 ఒకటి, లేజర్ సర్జరీ కింద 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సార్. అది కూడా ఒక 2 నిమిషాలు స్కాన్, డాప్లర్ స్కాన్ చేసేసి 2 నిమిషాలు డాప్లర్ స్కాన్ ఎంతసేపు చేస్తారు సార్ మీకు తెలిసినంత ప్రకారం? సార్ యావరేజ్ ఎంత టైం పడుతుంది సార్? అంటే ఎంత టైం పడుతుంది జనరల్ గా సార్ మీకు తెలిసిన? సార్ మనోడు 2 నిమిషాలని మొత్తం ఇట్లా కాళ్ళకు పూసేసి ఒక రిపోర్ట్ రాసేసి దమనులు సిరలలో నుంచి రక్తం సరిగా గుండెకి ప్రవహించడం లేదు, సో మీరు ఇమీడియట్ గా సర్జరీ చేసుకోవడం చెప్పేసి ఇమీడియట్ గా 2-3 నిమిషాల్లో స్కానింగ్ అయిపోతుంది. తర్వాత 1 అవర్ లో డబ్బులు కట్టించుకున్నారు. తర్వాత ఇమీడియట్ గా సర్జరీ అంటారు, సర్జరీ కూడా 10 నిమిషాలు చేసేసి 3 గంటలలో పంపించేస్తున్నారు. దీనికి 2,10,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక ట్రీట్మెంట్. ఇంకో ట్రీట్మెంట్ కు 4 లక్షలు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఉంటుంది సార్? అమౌంట్ గురించి నేను చెప్పండి కాదు కానీ సార్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ హాస్పిటల్ ఉంటుంది. సార్ రిగార్డింగ్
they can do. Sir. That organ చెప్పవచ్చు. అమౌంట్ గురించి చెప్పడానికి కుదరదు. సార్ సార్ ఇప్పుడు ఈయన రూరల్ లో ఉన్నటువంటి పేద వాళ్ళని దాదాపు లక్షలు గుంజుతున్నారు సార్. అదే విధంగా ఇంకొక విషయం ఏంటి అంటే నాబార్డ్ నుంచి లోన్ తీసుకొని రూరల్ ఫార్మర్స్ కి మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పేసి రూరల్ లో ఉన్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం ఒకసారి మీరు ఆలోచించండి. మేము కూడా మీకు కంప్లైంట్ ఇస్తాము ఈయన మీద, ఎందుకంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫెయిల్యూర్స్ అయినాయి సార్. ఆ సర్జరీస్ చాలా ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు ఇక్కడే మన దగ్గర ఉన్నారు. ఇక్కడ ఆ బాధితులు రోజుకు 4 కేసులు, అంటే మాకున్న ఒక డాక్టర్ ద్వారా తెలిసిన విషయం రోజుకు 4 కేసులు ఇదే హాస్పిటల్ నుంచి ఫెయిల్ అయ్యి అక్కడికి వెళ్తున్నట్టు, అంటే మొత్తం కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాయి సర్జరీస్ అని కూడా. ఇది చేసేటువంటి లేజర్ ట్రీట్మెంట్స్ ఏవైతున్నాయో మీరు చేసే అవేర్నెస్ మీరు చేయండి సార్. సార్ సార్ ఏం లేదు, ఒక చిన్న, నేను రఘు సార్ నా పేరు, నేను మన తొలి వెలుగు జర్నలిస్ట్. చిన్నది ఒకటి ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పేషెంట్ రాగానే మనం ట్రీట్ చేయగానే ఇమీడియట్ గా సర్జరీ అనం కదా సార్ మనం. అంటే రకరకాల ఇప్పుడు ఎమర్జెన్సీగా మీరు పేషెంట్ ఓపీ తీసుకుంటాడు, రాగానే డాప్లర్ అయిపోగానే ఇమీడియట్ గా మీరు వచ్చేయండి లోపలికి అని చెప్పి చేసేయడమే. ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సార్ ఇప్పుడు సేమ్ ఓన్లీ లేజర్ మీరు అంటున్నారు, ఓన్లీ లేజర్ చేయడానికి ఓకే అని అంటున్నారు, ఓకే బానే ఉంది. కానీ దాని పేరుతో మీరు ఓకేగా సర్జన్ అని పెట్టుకొని అప్పుడు సమాచారం ప్రజలకు ఇచ్చినట్టే కదా. అప్పుడు సమాచారం పేషెంట్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఫీడ్బ్యాక్ లో కూడా డాక్టర్ రాజా గారు సర్జరీ చేశారని చెప్తున్నారు. ఇదంతా అమాయకమైన జనం కదా, వాళ్ళ జీవితాలు ఎంత. వాళ్ళు ఎంటర్ కాగానే మేము ఒక పేషెంట్ పంపించినాము. పేషెంట్ అంటే మన జర్నలిస్ట్ నే పంపించినాము. నీకు వెయిన్స్ ఉన్నది, చలో సర్జరీ అని చెప్పి కొటేషన్ కూడా ఇచ్చేసినారు. అంటే దానికి మెడిసిన్ ఏమో లేకపోతే ఇంకేదన్నానో ఒకవేళ ఉంటేనైనా చెప్పాలి కదా, టైం చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం లేదు, వ్యాధి తీవ్రతను కూడా తెలుసుకోకుండా సర్జరీ అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక పేషెంట్ కి సర్జరీ అయిపోయింది, వేరే సర్జరీ అయిపోతే నీ దగ్గరికి వస్తే సర్జరీ చేయాలన్నాడు, మళ్ళీ చేయాలన్నాడు. వీళ్ళు వేరే ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని వచ్చారు. టెస్ట్ చేసుకొని వస్తే ఏం లేదని చెప్పారు. ఈయన దగ్గరికి వస్తే సర్జరీ చేయాలంటాడు. అంటే మీకు ఆల్రెడీ జరిగిందనే తెలీదా? నార్మల్ ఇచ్చారు. అంటే మీరు కూడా ఇప్పుడు అసోసియేషన్ కాబట్టి మీరు కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము సార్. ఒకసారి ఈ బాధితుతో మాట్లాడండి. ఈయన వీళ్ళ మదర్ చాలా సఫర్ అయింది. ఒకసారి క్లియర్ గా మీరు ఎక్స్ప్లెయిన్. మా మదర్ కి 2 కాళ్ళకి అల్సర్స్ ఉంటాయి. 2 కాళ్ళకి అల్సర్స్ ఉంటాయి. ఓకే. అల్సర్స్ కాస్త ఏమయ్యాయి అంటే ఇది లేజర్ సర్జరీ చేయాలి అన్నారు. చేశారు. ఎక్కడ? వైజాగ్ కళా హాస్పిటల్లో చేశారు. కళా హాస్పిటల్ ఏ డాక్టర్? రాజా వి గోపాల్ గారు చేశారు. ఇక్కడ కదా ఆయన? లేదా కన్సల్ట్ డాక్టర్. ఓకే. సో అది ఇప్పుడు అతను చేసిన విత్ ఇన్ 6 to 10 months లో మళ్ళీ రిపీట్ అయింది. అది ఉండంది వచ్చేసింది, బాగా పెద్దది అయిపోయింది. మళ్ళీ వెళ్తే ప్రెజెంట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు మా అమ్మకి ప్రెజెంట్ అదే నడవలేని స్థితి ఉంది. సో మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఏముంది హైదరాబాద్ రా, అక్కడ అవిస్ హాస్పిటల్ లో చేస్తాను, 4 lakhs పట్టుకొని అవుతుంది అని చెప్పాను. నేను అంత స్వామత లేదంటే అది నీ బాధ నాదే, నాకేం చేయమంటావు అంటున్నారు. మళ్ళీ ఎందుకు 4 lakhs? ఆల్రెడీ ఆ సర్జరీ చేసిన తర్వాత డ్యామేజ్ జరిగిందా? డ్యామేజ్ జరిగింది. సర్జరీ వల్లే అయిందా? అది పూర్తిగా అందులో వీన్స్ పోలేదంట. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది సర్జరీ అయిన తర్వాత అడుగుతున్నాను. సర్జరీ అయిన తర్వాత అది సర్జరీ అయిన తర్వాత 6 months ఏం క్యూర్ అయినట్టు చేయకూడదు సార్. అలాంటి కేసులు చేయరు, ప్రపంచంలో ఎవరు చేయరు. పెంజల రామకృష్ణ గారు పేరు చెప్పారు కదా, ఒక్కసారి సార్ దగ్గరికి వెళ్దాం కావాలంటే, ఈ మ్యాచ్ మొత్తం పరిగెత్తాం. చేయరు. ఏం చేస్తారు? నేను మెడికల్ అండి సార్. ముందుకు రండి. మెడికల్ లో ఏంటి మీరు? టెక్నీషియన్ అండి. టెక్నీషియన్. హాస్పిటల్ పేరు జనరల్ గా పేషెంట్ రాగానే సర్జరీకి రిఫర్ చేస్తారు. నెవర్ అండి, ఎవరు చెప్పరు. నో వన్. ఎవరు ఎందుకు చెప్తారు సార్? సివియర్ గా ఉంటే చెప్తారు కంపల్సరీ. ఎప్పుడైతే చాలా రెగ్యులర్ గా మీద పగిలిపోతుంది సార్, బాగా ఉబ్బుకొచ్చేసి కొన్ని సందర్భాల్లో పగిలిపోతుంది. ఆ టైంలో రివర్స్ పొజిషన్ కాళ్ళు పైకి పెట్టుకొని ఎమర్జెన్సీకి తెచ్చుకుంటే ఏమైనా క్లాత్ కట్టేసుకొని టైట్ చేసుకుని లేదర్ సర్జరీ చేస్తారు, లేదా లేదర్ అబ్లేషన్ చేస్తారో, మీనో సీల్ చేస్తారో, లేదా కంపల్సరీ బ్యాండేజ్ పెట్టి వదిలేస్తారో, డిపెండ్స్ అపాన్ సర్జన్. ఓకే. సో ఐ నెవర్ మెట్ ఎనీ రేడియాలజిస్ట్. రేడియాలజిస్ట్ ఎంత అగ్రెసివ్ గా 65 ఓపీ చూస్తుందంటే
ఈ టాలెంట్ యాక్చువల్లీ చెప్పాలి 65 ఓపీలో 45 మందికి సర్జరీ ఈయన చెప్తున్నాను నోట్తో రికార్డ్ 25 మెంబర్స్ స్టాకింగ్ చేసి పంపించాం, మిగిలిన 40 మందికి సర్జరీ లేక ఆ 40 మంది ఎంతమంది వర్ది ఉంటారు సార్ సర్జరీ వర్ది? అసలు అందరికి లేజర్ జనరల్ గా చేస్తుంటారు చేయరు సార్, చాలా మంది చేయరు. స్టాకింగ్స్ తో చాలా వరకు తగ్గిపోతుంది. ఓకే. ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి వస్తే ఫీడింగ్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మేల్ కంటే లాంగ్ సిట్టింగ్ డ్రైవర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, టైలరింగ్, ఆటో డ్రైవర్స్, ఫార్మర్స్ ఇట్లా ఉంటాయి, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మరి తెలంగాణ సర్జరీ చేయరు సార్, చాలా మంది చేయించుకోరు, ఎందుకంటే సర్జరీ ఇస్ నాట్ స్మాల్ థింగ్. ఎక్కడ కార్పొరేట్కి వెళ్ళినా మినిమం 1.23. లేజర్ ఏంటి, సర్జరీ ఏంది? సర్జరీ కాదు, ఇది లేజర్ అబిలేషన్ సార్. అబిలేషన్ యాక్చువల్లీ బ్లేడ్ పట్టుకోవాల్సిందే, బ్లేడ్ మస్టా? బ్లేడ్ వస్తుంది సార్, 11 నెంబర్ బ్లేడ్ తో మనం వెయిన్ గుచ్చాల్సిందే, జిఎస్విని గుచ్చి లేజర్ ఇన్సర్ట్ చేయాల్సింది. జంక్షన్ నుంచి 2 సెంటీమీటర్స్ అవే నుంచి బర్న్ చేయాలి. దాన్ని సర్జరీ అంటారా? ప్రొసీజర్ అంటే థెరపీ వాడేవారు తను చేయొచ్చు అంటున్నారు కదా. యాక్చువల్ చేయదు సార్, అయిపోయిన పేషెంట్ మళ్ళీ నేను 2 లక్షలు కట్టి నేను చూసుకుంటాను ఎట్లా మాట్లాడతారు సార్? మీరే డాక్టర్ అనుకుందాం సార్, మీరు వస్తే బాబు నీకు ఆల్రెడీ అయిపోయింది కదా బాబు, ఎందుకు నన్ను ఫుల్ చేస్తామంటాం. కొంచెం దిమాగ్ ఉన్నాడు ఎవడైనా, 26 years ఎక్స్పీరియన్స్ అతనికి. నువ్వు పోయి కౌన్సిలింగ్ రూమ్ లో ప్యాకేజ్ మాట్లాడుకుని రా, నేను చేస్తానంటే ఓకే, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఇది పరిస్థితి. సో ఇది సిచ్యువేషన్. మేము ఓన్లీ ఇక్కడ రిపోర్ట్ చేయడానికి మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా అయిపోయిందంటే ఒక ఛానల్లో 2 ఛానళ్ళు వస్తే మళ్ళీ వీడు మాట్లాడుకున్నాడు అంట. ట్రెండ్ నడుస్తున్నది కదా, ఈ ట్రెండ్ ఒకటి మోపైంది కదా. సో ఈ ట్రెండ్ కి మనం స్వస్తి పలకాలంటే ఖచ్చితంగా టీమ్ గానే కొన్నింటి మీద వెళ్లాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు మేము ఓన్లీ ఆయన క్వశ్చన్స్ అడిగినాం. ఆయన ఇప్పుడు ఒకవేళ సచ్చిరుడు అయితే, మేము ఏ తప్పు చేయకపోతే మొత్తం మీరు దీని మీద ఎంక్వైరీకి మీరు రెడీగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అండ్ వీళ్ళకి కూడా ఆన్సర్ చేయాలి. నేనైతే ఎక్కడ చరిత్రలో మనం ఎవరైనా చూడం, అసలు పేషెంట్ని పంపించగానే ఇమీడియట్గా నీకు సర్జరీ చేయాలనేది మనం ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ చూడం, ఈ దేశంలో. మేము ఒక జర్నలిస్ట్ని పంపిస్తే నీకు సర్జరీ చేయాలని కొటేషన్ రాసిర్రంటే ఇక మీరు ఏ టెస్ట్ కాకముందే అంటే ఆడ కూర్చుంటే కథం లోపలికే. మరి ఇంత దుర్మార్గంగా ఎట్లా? మేము ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాం కదా, మీకు ఎవిడెన్స్ ప్రెజెంట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి హాస్పిటల్స్ మీద మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. మీరు యూట్యూబ్ వీడియోలు, ఆ హాస్పిటల్ వెబ్సైట్లు చూసి మోసపోద్దు దయచేసి. అందులో వీడియోలు పెట్టేటువంటి అంటే మాట్లాడేటువంటి పేషెంట్లు కూడా వాళ్ళ కన్సెషన్ ఇవ్వడం ద్వారా ఇంకో దాని ద్వారా వాళ్ళు వీడియోలు పెడతారు. సరే మాకు ట్రీట్మెంట్ మంచిగా చేస్తారన్న దాని కారణం చేత వీళ్ళు వీడియోలు అందులో పోస్ట్ చేస్తారు. దయచేసి మోసపోకండి. ఇదే అని కాదు, ఏ హాస్పిటల్ అయినా సెలబ్రిటీలు కూడా దీన్ని హీరో అర్జున్ ప్రమోట్ చేస్తున్నాడు, శుభలేఖ సుధాకర్ ప్రమోట్ చేస్తున్నాడు, హీరోయిన్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఇట్లా ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రమోషన్స్ కి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. నా పాయింట్ ఏంటంటే, 1-2 పేషెంట్లకి ఇట్లా జరిగిందా, మొత్తం పేషెంట్లకి ఇట్లనే జరుగుతున్నదా, మొత్తం ఇదే రకంగా వ్యవహరిస్తున్నారా? ఎంక్వైరీలో తేలాలి. చాలా కంప్లైంట్ వచ్చినాయని చెప్తున్నారు. తర్వాత ఎంక్వైరీ తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది కదా. మీరు మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేయొచ్చు, ఏపీ తెలంగాణలో చాలా మంది బాధితులు ఎవరైనా బాధితులు ఇట్లాంటి వాటి హాస్పిటల్స్, ఈ హాస్పిటల్ ఇంకా వేరే హాస్పిటల్స్ ఉంటే దయచేసి మాకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేయండి. మీకు కింద అన్ని ఛానల్స్ లో ఈ వీడియో ప్లే అవుతుంది. కింద కామెంట్స్ లో మీ నెంబర్ ఇవ్వండి. కన్సర్న్డ్ పీపుల్ అందరూ అన్ని ఛానల్స్ మీకు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేసి, ఎందుకంటే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. పేషెంట్ ని ఎంతవరకు మనం మాక్సిమం వాళ్ళకి ఆపరేషన్ చేయకుండా ఇంకోటి చేయకుండా కట్టడి చేయడానికి డాక్టర్ ప్రయత్నం చేయాలి. మెడిసిన్ ద్వారా ఏమైనా తగ్గుతుందేమో ప్రయత్నం చేయాలి. బేసిక్ అంతే చేస్తారు కదా ట్రీట్మెంట్ లో భాగంగా. సో ఏమి ప్రయత్నం చేయకుండా నేను ఇంతవరకు హాస్పిటల్కే పోలే, ఇష్యూ ఉన్నదనో ఇంకోటనో ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయన డైరెక్ట్ రాగానే నీకు సర్జరీ చేయాలంటున్నాడు. ఇంకోటి రాకన్నా, ఇప్పుడు మనం అడుగుతానికి వచ్చాము, బయటకు వస్తలేడు ఆయన. జనరల్ గా పేషెంట్ కి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు అటాక్ చేస్తారో ఇంకోటి ఉంటుంది. అంతా వీళ్ళు రిసెప్షనిస్టా జస్ట్ ఇప్పుడే ఆడియో సారే చేస్తారు సర్జరీ. సార్ రేడియాలజిస్ట్ టెర్మినాలజీని మెడికల్ అసోసియేషన్ కూడా డివైడ్ చేయాలా? వాటి అసలు ఈ సర్జరీ అంటే ఏంది, లేజర్ అంటే ఏంది, టెర్మినాలజీని డివైడ్ చేయాలా, ప్రజలకి అవగాహన తీసుకురావాలా. సో ఇది ఎండా
బయటకు వస్తే రాడు కదా ఇక. రాడని అనిపిస్తుంది. ఒకసారి అడగండి. పోలీసులు కూడా పిలిచారు కదా. కాదు, కాదు, కాదు. మనం ఏం క్వశ్చన్స్ అడగము, ఆయన ఎక్స్ప్రెస్ మనం ఏం క్వశ్చన్స్ అడగము, ఆయన క్లారిటీ ఇచ్చి ఆయన వెళ్ళిపోతే సరిపోతుంది. ఒక్కసారి ఇచ్చేసారు. మీరు ఏమైనా ఇచ్చి మేము వెళ్ళిపోతాం. ఇంకా ఆయన ఎక్స్ప్రెస్ మీరు ఒక్కసారి అడగండి. గొడవ లేదు. నాకు అర్థమైంది. నేనేమంటున్నాను నేనేమంటున్నా అంటే జస్ట్ ఆయన వచ్చి ఆ చైర్ లో కూర్చుంటాడు, క్లారిఫికేషన్ తీసుకుంటే మేము వెళ్ళిపోతాం. ఆయన మాట్లాడతాడు. సార్ నేను కొంచెం నా బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటాను. చెప్పండి. సో నా పేరు డాక్టర్ రాజా అండి. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. 99 జగాల దగ్గర కూడా నేను ఎప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ చెప్పుకుంటాను. ఎక్కడైనా తెలియకుండా ఎవరైనా రాస్తే నాకు తెలియదు, కానీ నేను సంతకం పెట్టిన ప్రతి కాగితం మీద నా వృత్తి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. అంటే నేను ఏం చేసినానంటే ఎంబీబీఎస్ చదువుకొని ఉస్మానియాలో, ఎండి చదువుకొని ఉస్మానియాలో, నిమ్స్లో రెసిడెన్సీ చేసి అమెరికా వెళ్ళి అమెరికాలో వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెలోషిప్ చేసినాం. మాకు దేనికి అర్హత ఉన్నది అంటే సూదుల ద్వారా కానీ మరే ఇతర మార్గాల ద్వారా కానీ ఇమేజెస్ వాడుకుంటూ పేషెంట్ని ట్రీట్ చేయడం అనేది మా అర్హత. అది మా అంటే మాకు లైసెన్స్ దానికి ఇవ్వబడినది. మేము కోసి చేసే డాక్టర్లం కాదు. కాబట్టి గత 8 ఏళ్లలో నేను ఒక పేషెంట్ కూడా కోసి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. నా రికార్డ్స్ అన్నీ ఎప్పుడు ఎవరికైనా నేను పబ్లిక్ చేయడానికి కంప్లీట్గా ప్రిపేర్గా ఉన్నాను. ఈ ఇంటర్వెన్షన్ రేడియాలజీ వృత్తిలో మన భారతదేశంలో నేను చాలా ఎవిడెన్స్ బట్టి చెప్పగలను, 30% భారతీయులకి వెరికోస్ వెయిన్స్ ఉంటుంది. మనం ఈ రూమ్లో చూసినామంటే డెఫినెట్గా 10 మందికి ఉంటుంది. అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. నేను నిజం చెప్తున్నా. నా 20 ఏళ్ళ అంటే నేను ఎంబీబీఎస్ పాస్ అయింది 95. నా ఎక్స్పీరియన్స్ ఇది చాలా కామన్ ప్రాబ్లం. కొన్ని యూరోపియన్ స్టడీస్ 60% అని కూడా ఉంది సార్, అది వేరే సంగతి. పోతే ఈ వెరికోస్ వెయిన్స్లో ఇది నిల్చుంటే వచ్చే ప్రాబ్లం. ఓకే, ఈ నిల్చుంటే వచ్చే ప్రాబ్లంకి ఏం చేస్తామంటే నిల్చుంటేనే స్కానింగ్ చేయాలి. ఓకే, మీకు ఎవరు ఏం చెప్పినా తప్పు సార్, అది నా అనుభవంతో చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఎవరైనా పేషెంట్ అడిగితే కూడా నిల్చుంటేనే కాళ్ళ నొప్పులు వచ్చాయని చెప్తారు, నిల్చుంటేనే వాపులు వచ్చాయని చెప్తారు. సో నిల్చుంటే స్కానింగ్ చేయాలి. సో నేను వచ్చిన కొత్తలలో అందరికీ స్కానింగ్కి పంపేవాడిని. అందరికీ స్కానింగ్కి పంపితే అప్పుడు ఏమనేవాళ్ళంటే మీరు కిక్ బ్యాక్ తీసుకుంటున్నారు, ఇది అది ఊరికే స్కాన్లు పంపుతున్నారు అనవసరంగా. అంటే ఈ స్కాన్ నేను ఫ్రీగా చేయడం మొదలుపెట్టాను. ఎందుకు ఫాస్ట్గా అవుతుంది అంటే రోజుకి 65 నుంచి 70 వెరికోస్ స్కాన్లు నిలబెట్టి మేము చేస్తాం. నేను ఒక పేషెంట్ దగ్గర వెరికోస్కి డబ్బులు తీసుకోలేదు. దానిలో ఏమీ అబద్ధం లేదు, దానిలో ఏమి ఫ్రాడ్ చేయలేదు నాకు తెలిసి. నౌ రిగార్డ్స్ టు సమ్ పర్టికులర్ పేషెంట్స్ ఆర్ సమ్ పర్టికులర్ అవుట్కమ్స్, కొన్నిసార్లు ఇది క్రానిక్ డిసీజ్. మేము పేషెంట్కి మీరు మళ్ళీ నా రికార్డ్స్ చూసుకోండి, నా కేస్ షీట్లు మీకు ఎన్నెన్నో ఇచ్చేస్తాను, అన్నీ చూడండి. అవర్ సక్సెస్ రేట్ 94, 96, 97 అనే చెప్తాం. ఎవరికి 100 ఎవరికి నా జీవితంలో సత్య ప్రమాణంగా నా పిల్లల మీద ప్రమాణం చేసి పెడతాను, ఎవరికి కూడా నేను 100కి 100 తగ్గుతుందని చెప్పింది ఒక్కసారి కూడా మీకు ఫోన్ రికార్డ్ కానీ లైవ్ రికార్డులో కానీ ఉండే అవకాశం లేదు. నేను 100% పదం వాడలేదు. ఒకవేళ మీరు మీ కేస్ షీట్ చూస్తే కూడా అందులో కూడా వీఆర్ నాట్ గ్యారెంటీ మీరు సైన్ చేస్తారు. మీ కేస్ షీట్లో మీకు కన్సెంట్ కాపీ కూడా నేను బల్ల గుద్ది చూపిస్తాను. ఇక మూడో విషయంకి వస్తే ఇవాళ ఏమేమి అనుకున్నాము, ఒకటి పేషెంట్, ఒకటి ఇది నా స్కానింగ్ ఎందుకు చేస్తున్నాము, స్కానింగ్ ఎందుకు ఫాస్ట్గా చేయాలి, సరే ఫాస్ట్ స్లో అది ఏముంది. సో ఓవరాల్గా మీరు ఒక నిమిషంలో చూసి పంపించారు అనే విషయానికి యాక్చువల్గా ఇది ఒక ఇది నేను అమెరికాలో నేర్చుకున్నది. తప్ప రైటా మనం డెఫినెట్గా వీ కెన్ గో టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ఒక డాక్టరు ఒక స్టాండర్డ్ వాస్కులర్ క్వశ్చనర్ని అడుగుతారు. ఇది ఒక నిమిషంలో జరిగింది కాదు. ఒక డాక్టరు స్టాండర్డ్ వాస్కులర్ అంటే ఆ నొప్పో గిప్పో ఏదో వాళ్ళు చెప్తేనే మేము దాన్ని సీరియస్గా తీసుకుంటాం. సెకండ్, ఒక పర్సన్ స్కాన్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే, లేకపోతే నేను కూడా చాలాసార్లు వెళ్ళి స్కాన్ చేసిన డాక్టర్లు ఉన్నాయి. థర్డ్, అప్పుడే నేను ఇక్కడ నిమిషం స్పెండ్ చేస్తాను. ఈ నిమిషం అనేది అక్కడ స్టార్ట్ కాదు, ఈ నిమిషం అనేది ఇక్కడ స్టార్ట్ కాలేదు, నిమిషం అనేది థర్డ్ రూమ్లో స్టార్ట్ అయింది. సో ఇది నా రిప్రజెంటేషను. ఏమన్నా తప్పులు జరిగితే డెఫినెట్గా ఐ విల్లింగ్ టు రిప్రజెంట్, డిస్కస్. కానీ ఒకటి మాత్రం ఫ్యాక్ట్, ఏపీ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, తెలంగాణ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం కానీ నాకు తెలిసి కానీ గత 8 ఏళ్లుగా ఒక్క ఎర్రర్ కూడా జరగలేదు అని నేను రాసి ఇవ్వగలను. ఇఫ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఐ విల్ టేక్, నేను నిలబడి నేను శిక్ష అనుభవిస్తాను. మీరు ఇక్కడ బాధ్యత ఉండండి, మాట్లాడండి, ఇతరుతో మాట్లాడండి. మీరు ఆల్రెడీ 100% అష్యూరెన్స్ ఇచ్చారు, ఫ్రీ ట్రీట్మెంట్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ వైజాగ్ లో కళా హాస్పిటల్లో మీరు చెప్పారు. కళా హాస్పిటల్లో మీరు కన్సల్టెంట్ కదా, కళా హాస్పిటల్ మీరు సర్జరీ చేశారు కదా, అక్కడే చేశారు మీరు, ఇక్కడ చేయలేదు. సో ఆల్రెడీ తను చెప్తా ఉన్నారు 100% వాళ్ళ మదర్ కి 6 నెలల తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉంటే మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు కనీసం రెస్పెక్ట్ ఇవ్వకుండా 4 లక్షలు తెచ్చుకొని హైదరాబాద్ రండి అని చెప్పేసి రెక్లెస్ గా మాట్లాడారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఆయనతో మాట్లాడి పక్కన ఉన్నాడు కదా, నేను నా వర్షన్ చెప్తాను సార్. పక్కన వాళ్ళ బాధితుడు వాళ్ళ
కొడుకు అండి నిజమే వాళ్ళు డబ్బులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు. నిజమే. ఆ ఇబ్బందులతోటి వచ్చిండి మీ దగ్గర నుంచి కేసులు రోజుకు 4 బ్యాస్లర్ సర్జరీ జరిగి ఒక సర్జన్ దగ్గరికి వెళ్తున్నాయి రెగ్యులర్ గా. మీ ఫెయిల్యూర్స్ వల్ల మీరు చేసిన సర్జరీస్ ఫెయిల్యూర్స్ వల్ల వెళ్తున్నాయి. దానికి మీరే సమాధానం చెప్తారు? డబ్బులు లేకపోతే వాళ్ళ కర్మ అన్నారు. నేను ఎప్పుడు అది చెప్పలేదు. నేను ఇన్ఫాక్ట్ నేను అమౌంట్ తీసుకోకుండా ఈ మంత్ రికార్డులు ఇస్తా, 4 నా ఆపరేట్ చేసి తెలిసిన పలానా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకొని వస్తే నాకు ఈ స్వామి అని చెప్పిన కేసులు రికార్డులు ఇప్పుడు మీకు ఇస్తాను ఉన్నాయి నా దగ్గర. నాకు మినిస్టర్ గారు ఎవరు తెలిసిన ఏదో ఉంటే నేను వాళ్ళకి అర్జీ పెట్టుకొని అయ్యా మీరు మీకు సీఎంతో సంబంధం ఉంది కదా, సత్సంబంధాలు ఉన్నాయి కదా, మీరు వెళ్ళి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకోండి, వచ్చినాక నాకు పైసలు ఇవ్వండి అని చెప్పిన సందర్భాలు 4 ఉన్నాయి. ఈ నెల ఆ పేర్లు కూడా ఇస్తాను. ఫస్ట్ బిల్స్ ప్రకారం చేయలేమని అన్న నేను చెప్తా, అది కూడా చెప్తా దానికి కూడా ఆన్సర్. సీఎం రిలీఫ్ ఫండ్ లో క్యాష్లెస్ గా మేము అంటే వాళ్ళు ఎల్ఓసి మీద మేము చేసే అవకాశం లేదు. ఎందుకంటే గత గవర్నమెంట్ 28 లక్షలు ఇంకా మాకు బాకీ ఉంది, ఆ కాగితం కూడా ఇస్తాం. గత గవర్నమెంట్ దగ్గర ఎవరు కూడా ఇక్కడ నేనంటే ఈజీ కదా సార్, మీరు పాత వాళ్ళని ఎవరు అడగలేకపోయినారు కదా సరే, మీరు పాత వాళ్ళని ఎప్పుడేమో అడగలేకపోయినారు, చాలా ఈజీ టార్గెట్. కిరణ్ పంపించినాము తనకి ఎట్లా మీరు 5 నిమిషాల్లో సర్జరీ అని 10 లేదు, నిమిషాలు నేను ఆయన చెప్పిన ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇక్కడ సీసీటీవీ ఉంది, మీకు రికార్డింగ్ ఇస్తాను. నేను సో నేను క్లియర్ సర్జరీ చేస్తానన్నారు కదా మీరు. నేను ఆయన వచ్చింది వెరికోస్ వెయిన్స్ తోని. సో నేను చెప్పి హాస్పిటల్ అది కదా సార్. అవును అందుకని సరిగా మేము పంపించినాం సార్. ఉన్నాయండి, ఉన్నాయి కదా ఆ కాళ్ళు ఫోటోలు లేవా, కాళ్ళు వెరీ వెయిన్స్ లేవా? ఆర్గ్యూ చేయడం రాలేదు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీరే అన్నారు 60-70% వెరికోస్ వెయిన్స్ ఉంటది అని మీరే చెప్పారు, ప్రాబ్లం ఉంటుంది. తను కూడా అట్లనే సర్జరీ ఎట్లా మరి? సర్జరీ చేసుకుంటే బెటర్ అన్నా అందరికీ నేను చెప్పేది ఒకటే ఆల్గోరిథం. ఇంకా ఘోరంగా ఎట్లుందండి మీ హాస్పిటల్లో? ఆయన ఇంకా మీ దగ్గరికే రాలేదు, ఆడ కూర్చుంటే సర్జరీ సార్ స్కాన్ కాకుండా రాయకుండా చెప్పే క్వశ్చన్ అయితే నేను డెఫినెట్ గా నాకు తెలియకుండా ఉంటే మాత్రం నేను వాడిని ఇప్పుడు డిస్మిస్ చేస్తాను, క్వశ్చన్ లేదు. మీ అడ్రస్ లేకుండా వాళ్ళు సంతకం పెట్టుకున్న వర్షన్స్ లేకుండా మీ సంతకం పెట్టుకున్న వాళ్ళు స్కానింగ్ మీ హాస్పిటల్ గొప్ప అని చెప్పుకోవడం తప్పలేదు, బయట హాస్పిటల్ మంచిది అని చెప్పేసి ఎట్లా సర్టిఫై చేస్తాను? ఎప్పుడు సర్టిఫికేట్ ఉందా మీ దగ్గర? నాకు ఉంది, వీడియో మీరు మాట్లాడింది ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇట్లా వేరే అనుకో ఇష్యూ మీద 50-60 కుట్లేసి వండ పెడతారు. నిన్న స్ట్రిప్పింగ్ లో చేస్తారు, గవర్నమెంట్ స్ట్రిప్పింగ్ చేసారు అయితే లేదు చెప్తాను స్ట్రిప్పింగ్ చేస్తారు. అవును స్ట్రిప్పింగ్ లో 50 కుట్లు పడతాయి, స్ట్రిప్పింగ్ లో 50 కుట్లు పడతాయి, స్ట్రిప్పింగ్ లో 50 కుట్లు పడతాయి. సరే సార్, మేము అందుకే సార్ నేను ఈ ప్రశ్నకు ఒక జవాబు రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడానికి నాకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించింది సార్. మిగతా వాళ్ళందరూ వదిలేద్దాం. హెల్దీగా ఉన్న పేషెంట్ మీ దగ్గరికి పంపించారు సార్. వారికోస్ వెయిన్స్ అన్హెల్దీ కాదు, వారికోస్ వ్యాధి ప్రాబ్లం ఉంది. మెడిసిన్స్ తోనో ఇంకో దాంతో స్టాకింగ్స్ ఇస్తే ఇవ్వచ్చు, ఆలోచన ఫస్ట్ రావాలి మాత్రం ఇవ్వచ్చు. అది కూడా అందరికీ చెప్తాను. అవసరం ఉందో లేదో కూడా తెలియకుండా అవసరం ఉందో లేదో, అవసరం లేకపోతే పేషెంట్ వస్తాడు హాస్పిటల్, పేషెంట్ హాస్పిటల్ రాడు కదా. నేను దగ్గరుండి తనని పంపించిన. అవును, సో నేను చెప్పొచ్చేది నేను చెప్పొచ్చేది ఏంటంటే సో మీరు చెప్పిన 3 ఆప్షన్స్ స్టాకింగ్స్, మెడిసిన్స్, ఏదో ప్రొసీజర్ చేయడం, 3 కదా అగ్రీడ్. సో నా అబ్జర్వేషన్ లో అండ్ అగైన్ వీ కెన్ ఆర్గ్యూ అబౌట్ ఇట్, ఎవరు కూడా ప్రీ ఆప్ లో 4 weeks 3 weeks కి మించి నైలాన్ స్టాకింగ్స్ వేసుకోవడం అనేది కుదిరే అవకాశం లేదు. అది చెప్తున్నా. రెండోది గోళీలు పనిచేయవు. వెరికోస్ వెయిన్స్ కి డాఫ్లను 30 years లో సర్జరీ చేయడానికి రెడీ సర్జరీ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. అతనికి సర్జరీ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. అతను సర్జరీ చేసుకుంటే బెటర్ అని చెప్పాను. కొటేషన్ ఇచ్చారు. తప్పు మీ వైపు జరిగిందా, మీ టీం వైపు నుంచి జరిగిందా? మిస్టేక్ జరిగింది ఇక్కడ. నేనైతే నా మిస్టేక్ యాక్సెప్ట్ చేయడం ప్రిపేర్ గా లేను ఈ విషయం. ఇప్పుడు ఇది మిస్టేకే కదా. మిస్టేక్ అంటే మనం అనుకోవడం బట్టే సార్. మనము వెయిన్స్ ఉన్నాయని మీరు చూపించారు, వెయిన్స్ చేస్తే మంచిదని చెప్పాను, ఏం తప్పు ఉందని. కొటేషన్ ఇచ్చారు కదా సార్. కొటేషన్ మరి వెయిన్స్ ఎట్లా తగ్గుతుందండి? కాదు, ఇప్పుడు ఆ క్లాక్స్ మిషన్ చూపించరా? పోనీ మీరు భారతదేశంలో ఆ మిషన్ ఎక్కడ నుంచి నాకు అంటారు? 60-70% కి ఉన్నప్పుడు వాళ్ళు అప్రోచ్ అయితే చేద్దామండి. అసలు ఏ హాస్పిటల్ అయినా అప్రోచ్ అయితే చేద్దాం. అప్రోచ్ ఇంట్లోనే ఉంటుందా?
ఐ థింక్ పేషెంట్ అప్రోచ్ డాక్టర్ గారు నేను అనేది ఏంటంటే ఆయనకి అవసరమా సర్జరీ అవసరమా లేదని అనేది మీరు ముందు నిర్ధారించాలి. ఆయన వస్తే కదా అవసరమని డిసైడ్ చేశారు. రాకపోతే నేను వద్దని ఆయన ఇంటికి వెళ్ళి చెప్పలే రఘు కదా. గారు అడిగినా ఈయన అడిగినా నేను నేను అడిగినా ఆయనకి వెళ్ళి ఆయన దగ్గరికి నేను చెప్పలే కదా సార్. ఆయన మీరు వచ్చి నాకు అన్నారు symptoms- కదా. ఆయన symptoms- ఆయన ఫైల్ తీయండి. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన యాక్షన్ లో పెయిన్ ఉందని చెప్పారు. ఆయన దానిలో పెయిన్ ఉందని చెప్పారు సార్. మీ దగ్గరికి వచ్చినట్టు ఖచ్చితంగా సర్జరీ సార్ అలా కాదు. నో ఇవాళ 20 స్టాకింగ్స్ రాశాను. ఇవాళ అది మాత్రం సార్ నేను నా మాట వినండి. మరి ఇప్పుడు ఈయన స్టాకింగ్స్ ఒక్క రిక్వెస్ట్, ఆయన స్టాకింగ్ పని కాదు. నేను వేరే వాళ్ళు పని సర్జరీయా లేడీస్ ముసలోళ్ళు ఇంట్లో పనికొస్తారు. ఇవాళ నన్ను ఒక్క లాస్ట్ రిక్వెస్ట్, ఇవాళ నేను రాసిన లిస్ట్ ఆఫ్ స్టాకింగ్స్ కాగితం ఇచ్చేస్తా, తీసుకుపోండి. అది నా మాట, మీ మాట తెలుసు. వాళ్ళు అని ఉంటారు సార్, మా వల్ల కాదు సార్, మేము బట్టలు అంతే లేదు. ఇవాళ 20%, ఇవాళ 20 people ఇవాళ స్టాకింగ్ పర్చేస్ 25 స్టాక్స్ అంటే 40 సర్జరీలు డైలీ చేస్తున్నట్టు కదా. 25 స్టాకింగ్స్ ఆయన ఫోర్త్ మైండ్ లో ఉంది స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. ఫోర్త్ అని అనలేదు. ఫోర్త్ ఉండే కష్టమే. థర్డ్ ఉంటుంది. థర్డ్ ఉంటుంది. అది థర్డ్ వాడేమంటే నాకు తెలియదు. సారీ అలాంటి మాత్రం సారీ. కోఆర్డినేషన్ మిస్ అయితే మీరు అది అలా వాడు మాత్రం ఫోర్త్ అంటే వాడు ఫోర్త్ అంటే నేను అపాలజీ చేస్తాను. కౌన్సిలింగ్ రూమ్ లో వాడు ఫోర్త్ అంటే మాత్రం నేను అపాలజీ హాస్పిటల్ సార్, ఇది ప్రజల ఒక్క ప్రాణం కూడా పోలేదు 8 years. నాలాంటి రికార్డ్ ఎవరికి మీరు సింపుల్ గా అపాలజైజ్ చెప్తున్నా లేదు. ఒకవేళ కానీ ఫోర్స్ చేసి అని ఉంటే అన్నారు, మీ సర్జరీ డెసిషన్ లో తప్పు లేదు. వాడు ఎవడన్నా వేరే వాడు అనుంటే నేను అనలేదు. వాళ్ళు అన్నారు డాక్టర్ గారు, వేరే వాళ్ళు అనుంటే మాత్రం నేను నా ప్రమేయం లేకుండా వాళ్ళ తరపున నేను అపాలు చేస్తున్నాను. జీవితం నేను ఆయనకి భార్య, పిల్లలు, కుటుంబము, వాళ్ళ ఆయన ఇంటి బాధ్యతలు ఇవన్నీ ముడిపడి ఉంటాయి సార్. మీరు అంత ఈజీగా మీరు చైర్ లో నేను ఒకవేళ అంటే అపాలజైజ్ చెప్తా అంటే ఎవరన్నా నా ప్రమేయం లేకుండా ఫాల్స్ గా నన్ను రిప్రజెంట్ చేస్తే దానికి ఇవన్నీ ఓపెన్ గా జరిగినాయి. ఇక్కడ జస్ట్ 1 hour బ్యాక్ జరిగిన విషయాలు మీ ముందు పెడుతున్నాం మేము. కౌన్సిలింగ్ రూమ్ లో బయట వాళ్ళు కౌన్సిలింగ్ రూమ్ లో ఉన్నారు. ఇది పోలీసులు ఎవరండి ఆ కౌన్సిలింగ్ రూమ్ లో ఉన్నాడు? మరి మీకు తెలియకుండా అట్లా చెప్తున్నటువంటి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించండి. కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, ఆ కౌన్సిలింగ్ ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్ చేయించండి ఫస్ట్. మీరు ఒక ఎండీకి తెలియకుండా సార్, ఎస్ఐ గారు మీరు కూడా రాసుకోండి. ఎండీకి తెలియకుండా అక్కడ కౌన్సిలింగ్ ఎవరు చెప్పడం అండి? కౌన్సిలింగ్ రూమ్ మీ హాస్పిటల్లో ఉన్న కౌన్సిలింగ్ రూమ్ అండి. మరి వాళ్ళు మీకు తెలియకుండా ఎట్లా చెప్తారు? మీకు తెలియకుండా ఎట్లా చెప్తారండి? అంటే ఎస్ఐ గారు ఉన్నారు, మళ్ళీ క్రెడిట్ కార్డుకు 1.5% తీసుకుంటాడు ఎక్స్ట్రా. తీసుకోలేదు. రికార్డు ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే రికార్డు ఇప్పుడే పెడతా. ఇప్పుడే ఒక్క నిమిషం ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నాం అండి. ఎందుకు మీరు అది చేస్తున్నారు? క్రెడిట్ కార్డు గురించి రిసీట్ ఉందా మీ దగ్గర? ఆగండి వినండి మీరు వాటర్ వెళ్ళండి డాక్టర్ గారు. ఇది అయిపోయాక మాట్లాడండి. ఎవరికి ఫోన్ చేసినావు? క్లియర్ గా 1.5% మిస్టేక్ అంటే ప్రతి దాంట్లో కూడా మిస్టేక్ జరుగుతా ఉంది. బాధితులు చాలా స్పష్టంగా ఇక్కడ బాధితులు పెట్టారు. They paid anything? 1.5% they paying for credit card. No, I'll give you all the హాస్పిటల్ అండి. ఎవరి హాస్పిటల్స్ అండి? మొన్న వచ్చినప్పుడు అదే 1.5% ఇయాల కూడా చెప్తారు. మీరు మొన్న చెప్పిన దానికి మా దగ్గర సాక్ష్యం లేదని మేము కావాలని ఫోన్ చేస్తే మీ రిసెప్షనిస్ట్ చెప్పిన అంశం అది. ఏం పిచ్చోళ్ళం కాదు ఇక్కడ మాట్లాడడానికి వచ్చినప్పుడు. అట్లా కాదు. సాక్ష్యం ఇప్పుడు మాట్లాడింది కూడా ఫినిష్. ఒకసారి 1.5 రాసిన మాట పెయిడ్ నోటీస్ ఉంది. కానీ
ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి 1.5% కట్టింది లేదు మరి. అదైతే తెలియదు మరి. నేను ఒక వేరే వాళ్ళు కాదు కదా చెప్పింది. డాక్టర్ చెప్పిన మాట మీరు వినాలి. వేరే వాళ్ళ వేరే హాస్పిటల్ నేను వేరే హాస్పిటల్ ఆయన ఆల్రెడీ అక్కడికి వచ్చిండే మీరు అనవసరంగా ఇది మీరు ఒక్క నిమిషం ఏం చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి క్లారిటీ ఉండాలండి. కాదు మీరు పేషెంట్ ప్రతి పేషెంట్ వస్తే మీరు సర్జరీ అంటే ఇది అన్యాయం. ఇప్పుడు అదేమి గుండెకి సంబంధించిన వ్యాధి కాదు, లేకపోతే ఆయన ఊపిరితిత్తులు ఖరాబ్ అయ్యి కాలేయం ఖరాబ్ అయ్యి రేపే చచ్చిపోతున్నారు, ఇమీడియట్ గా ఆపరేషన్ చేయకపోతారు అనేది కాదు కదా. ఫస్ట్ మీరు సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తే కౌన్సిలింగ్ ఇవ్వండి పేషెంట్ కి. అందుకనే అయ్యా నేను ప్రతి వాళ్ళకి కూడా స్టేజ్ లో భయపెడితే చచ్చిపోతాడు. కాదు 4 లక్షలు లేకపోతే వాడు ఇక్కడ మమ్మీ తేవాలి, వాడు చచ్చిపోతాడు. ఆయనకి నేను చెప్పింది ఒక్క నిమిషం ఇది తినండి, ఆగండి. ఆగండి ఒక్క నిమిషం వినండి, ఇది దయచేసి వినండి. వినండి కట్లెట్ కడతాను బ్యాక్ ఎట్లా వెళ్ళాలా? కాదు ఒక్క నిమిషం మీరు సైలెంట్ గా ఉండండి. దయచేసి మాట్లాడకండి. ప్లీజ్ సైలెన్స్. మంచిగా ఈ స్పైడర్ వెయిన్స్ అంటారు వీటిని. ఈ వెరికోస్ వెయిన్స్, కాలు వాపులు వస్తుంది, కలర్ మారుతుంది, చర్మం మెత్తపడిపోయి పుండు పడుతుంది. ఈ పుండు కాస్త పెద్ద అయిపోయి పురుగులు చీము రక్తం అంతా వస్తుంది. ఇప్పుడు మీరు ఉన్న స్టేజ్ ఇది, వెరికోస్ వెయిన్స్ లో ఉన్నారు. థర్డ్ స్టేజ్. సో మెల్లిమెల్లిగా సిమ్టమ్స్ పెరుగుతూ ఉన్నప్పుడు ఖర్చు పెరుగుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఎట్లా మళ్ళీ కావాలి? లేజర్ దగ్గర చేసుకోవాలి. లేజర్ అంటే కుట్లు పోతలే ఉండవు, చిన్న ఓవర్ పెట్టి చేస్తాము. 1 అవర్ ప్రొసీజర్. మార్నింగ్ వచ్చారంటే ఈవినింగ్ కల్లా పంపించేస్తాము. చేసేటప్పుడు మొత్తం మందు కాళ్ళకే ఇస్తాము, కడుపుకి. చేసిన తర్వాత మోకాల కింద నుంచి కట్టు కడతాము. ఆ కట్టు 10 days ఉంచుకోవాలి. మేమే కడతాము, 10 days అవుతా కట్టు మేమే వేస్తాము. చాలా ఈజీ ప్రొసీజర్, చాలా సింపుల్ ప్రొసీజర్. చేసుకుంటే కాలంతా నీట్గా తీసేస్తారా? లోపలే కలిగిస్తాము. తొడ భాగంలో కానీ అరికాల భాగంలో కానీ చిన్న ఊరు పెట్టి బయట నుంచి లేజర్ పంపించి 120 degrees వెయిట్ చేసి తిరుగుతాం, కలిగించుకుంటూ బయటకు వచ్చేస్తాం. అది లోపలనే ఉంటుంది. లోపల ఉండి గట్టిగా అయిపోయి దగ్గరకు వచ్చి గట్టిగా పౌడర్ లాగా మెల్ట్ అయిపోతుంది. లోపలనే ఎంత అవుతుంది సార్? లేజర్ ట్రీట్మెంట్ ఖర్చు వచ్చి 1,60,000 అవుతుంది సార్. ఒక లెక్క 2 కాళ్ళకి. క్లాక్స్ ఉంది, అక్కడక్కడ సన్న నరాలు గ్రీన్ కనబడుతున్నాయి చూడండి, వాటిని కూడా ఇంజెక్షన్ తో తీసేస్తాము. దాంట్లో 50,000 ఎక్కువ అవుతాయి. సో 2 కలిపి 2,10,000 అవుతుంది. రక్త పరీక్షలు, కట్టు, మందులు మీవే. మొత్తం వచ్చి మీకు 2,40,000 అవుతుంది. టోటల్ అంటే ప్యాకేజ్ 2,40,000. 2,40,000. ఓకే, 2 లక్షలు తగ్గదా సార్? తగ్గిస్తాను. ఇప్పుడు చేయించుకుంటాను అంటే మామూలుగా ఎంత ప్యాకేజ్ ఇస్తారా? ఇప్పుడు నాకు ఒకటే కాలు ఉందా, 2 కాళ్ళకు ఉందా? 2 కాళ్ళకు ఉంది. 2 కాళ్ళకు చెప్పింది. అవునా? కొటేషన్ చెప్పింది 2 కాళ్ళకు. మేడం ఈ కాల్కి ఎట్లా తక్కువ ఉంది, ఎట్లా ఎక్కువ ఉంది, 2 చేయించుకోవాలి. ఓకే, 2 కలిపి ఉంది. సో 2,10,000 వరకు చేయొచ్చు లాస్ట్. అన్ని చెప్తున్నాను నేను. బ్లడ్ టెస్ట్, కట్టు, మెడిసిన్స్ అన్ని కలిపి చెప్పాను. ఆ రోజు ఖర్చు 2,10,000, 30,000 తక్కువ. సారే సర్జన్ సారీ చేస్తారు సర్జరీ. సార్తో ప్లాన్ చేసుకుని నాకు కాల్ చేయండి. రాజగోపాల్ సార్. మీ హాస్పిటల్కి వచ్చిన స్కానింగ్ లలో మాత్రం అట్లా ఉంటున్నాయండి. సో మీ హాస్పిటల్లో స్కానింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఉంటుందా? మీరు ఎక్కడికైనా మీరు ఫైల్ తీసుకుంటారు.